సినిమా బాబీ గారితో చేద్దామని ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు మీకు అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్ సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ ఓకే. అవలేదా స్టార్టా? చాలు. మీరు మాట్లాడతాం ఆగితే నేనే ఉన్నా, నాకు అన్నీ విను. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. షూట్ ఫార్మాలిటీస్, పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో Jan 12th గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతున్నామని ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసుండరు అని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. సేమ్ క్వశ్చన్ పేపర్ సేమ్ ఆన్సర్ షీట్ నాది కూడా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ RR అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమన్ మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో, బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో, బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనాలే.